హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ హోమ్మేడ్ ఫుడ్స్. ఆల్రెడీ తమ్నైల్లో చూసే ఉంటారు. హోమ్మేడ్ చాక్లెట్స్ ఎట్లా తయారు చేయాలి ఈరోజు వీడియోలో నేను మీకు చూపిస్తాను అన్నమాట. ఇంట్లోనే ఈజీగా క్విక్గా చాక్లెట్స్ ఎలా తయారు చేయాలో ఈరోజు మనం తెలుసుకుందాం. పిల్లలకి చాలా ఇష్టం కదండి చాక్లెట్స్ అంటే. కోర్స్ అందరికీ ఇష్టం అనుకో, పిల్లలకి పెద్దవాళ్ళకి. ఓకేనా, ఈరోజు నేను చాక్లెట్స్ ఎలా తయారు చూపిస్తాను. లెట్ గెట్ స్టార్ట్ వీడియో. ఇవి చాక్లెట్ కాంపౌండ్స్ అండి. ఈ చాక్లెట్ కాంపౌండ్స్ మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడైనా కిరాణా స్టోర్స్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. డార్క్ చాక్లెట్స్ అని, మిల్క్ చాక్లెట్స్ అని, వైట్ చాక్లెట్స్ అని, అలాగా 3 టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ కాంపౌండ్స్ ఉంటాయి అన్నమాట. ఇవి నో ప్రిజర్వేటివ్స్ అండి. ప్రిజర్వేటివ్స్ ఏమీ లేని చాక్లెట్స్ అన్నమాట. ఇవి నేను ఆన్లైన్లో పర్చేస్ చేశాను. 500 గ్రామ్స్ ఉంటాయి ఇవి ఈచ్ ప్యాకెట్ అన్నమాట. ఇది లోపల ఎట్లా ఉంటుంది ఏంటనేది మీకు నేను ఓపెన్ చేసి చూపిస్తాను అన్నమాట. ప్యాకింగ్ అంతా ఎలా ఉంటుంది ఏంటనేది ఓపెన్ చేసి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. డార్క్ కాంపౌండ్ చాక్లెట్ ఓపెన్ చేస్తామండి మనం. ఫస్ట్ డార్క్ కాంపౌండ్ చాక్లెట్ ఎట్లా ఉంటుంది ఏంటనేది ప్యాకింగ్ తీసి ఓపెన్ చేసి చూపిస్తా. అదిగో ఇలా ఉంటుందండి చాక్లెట్. ఇది 3 పార్ట్స్ కింద ఉంటుంది అన్నమాట. 3 పార్ట్స్, 1 2 3 అని 3 పార్ట్స్ కింద ఉంటుంది. మనం కావాలంటే ఒకసారి యూస్ చేయొచ్చు, లేదంటే చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి ఒక్కొక్క పీస్ని మనం తీసుకొని యూస్ చేయొచ్చు అన్నమాట. అదిగో అలా ఉంటుంది. అలా ఇంకో పార్ట్ ఉంటుంది, అది నేను ఆల్రెడీ యూస్ చేశాను కాబట్టి ఆ 2 పార్ట్స్ చూపిస్తున్నాను అనమాట. అవి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. నైఫ్తో కట్ చేసుకుని డబుల్ బాయిలర్ పద్ధతిలో మనం హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకున్నాక చాక్లెట్ క్రీమీ స్ట్రక్చర్ వస్తుంది. దాన్ని మనం చాక్లెట్ మౌల్డ్స్ ఉంటాయి, అవి వాటిలో వేసుకోవాలి. ఈ మౌల్డ్స్ కూడా ఎలా ఉన్నాయో మీకు నేను చూపిస్తాను. ఇదిగోండి చాక్లెట్ మౌల్డ్స్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్లో దొరుకుతాయండి మనకి. ఇవి కూడా మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. ఇవి కూడా మీరు రోజెస్ అన్నమాట. రోజెస్ అలాగా ఏ షేప్ కావాలితే ఆ షేప్స్ పిల్లలకి ఇష్టంగా ఏబిసిడీలు అట్లాంటి ఏదైనా ఎనీ షేప్స్ దొరుకుతాయండి. అన్ని షేప్స్ మనకి అవైలబుల్గా ఉంటాయి. లాలీపాప్స్ మౌల్డ్స్ అని అలాగా, ఇగో ట్రయాంగిల్స్, సర్కిల్స్ టైప్లో అలాగైనా ఉంటాయి. ఇది సిలికాన్ అన్నమాట. అవి ప్లాస్టిక్. ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయండి. సిలికాన్, ఇవి ప్లాస్టిక్, కాస్ట్ తక్కువగా ఉంటాయి అన్నమాట. సిలికాన్ మనం ఇది కొంచెం ఎక్కువ యూస్ చేయడానికి బాగుంటుంది. ఇవి చూసారా, ఈ చాక్లెట్ గార్నిష్ చేసుకోవడానికి అక్కడక్కడ క్రిస్పీగా తగులుతూ ఉంటే బాగుంటాయి కదా అని ఇవి కూడా తీసుకున్నాం అన్నమాట. మనం కావాలంటే వేసుకోవడం, లేదంటే స్కిప్ చేయొచ్చు. మనకి ఇష్టమైతే వేసుకోవడం, లేదా స్కిప్ చేయొచ్చు. అయిగోండి ఉన్నాయి కదా, అక్కడక్కడ చాక్లెట్స్కి అక్కడక్కడ క్రిస్పీగా ఉంటే బాగుంటాయని తీసుకున్నాను అనమాట. అందులో ఇంకోటి బౌల్స్ అండి. ఇవి రౌండ్ షేప్లో ఉంటాయి అన్నమాట. చిన్న చిన్న బాల్స్. ఆల్రెడీ మీకు ఐడియానే ఉంటుందిగా, కేక్స్లో అట్లాంటి ఇట్లా యూస్ చేస్తూ ఉంటారు. ఈ బాల్స్ టైప్లో ఉన్నాయి. అవి స్టిక్స్ టైప్లో చిన్న చిన్న స్మాల్ స్టిక్స్ లాగా ఉన్నాయన్నమాట. అవి కొంచెం పిల్లలకి అట్రాక్షన్గా కనపడతాయి అంతే. మనం కావాలంటే యూస్ చేయొచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు అన్నమాట. ఈ మౌల్డ్స్లో మనం ఆ చాక్లెట్ని డబల్ లేయర్ పద్ధతిలో ఈ చాక్లెట్ని కట్ చేసుకుని మనం డబల్ లేయర్ బాయిలర్ పద్ధతిలో డబల్ బాయిలర్ చేసి ఆ మౌల్డ్స్లో వేసుకోవాలండి. ఆ మౌల్డ్స్లో వేసుకొని మనం 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మనకి చాక్లెట్స్ రెడీ అవుతాయి అన్నమాట. 1 అవర్ ఫ్రిడ్జ్లో ఉంచాలండి ఆ మౌల్డ్స్లో వేసి. ఆ 1 అవర్ తర్వాత చాక్లెట్స్ ఎట్లా రెడీ అయ్యాయో నేను మీకు చూపిస్తాను. మౌల్డ్స్లో వేసిన తర్వాత చాక్లెట్స్ అయిగోండి ఎట్లా రెడీ అయ్యాయో మీకు నేను చూపిస్తాను. ఇదిగో చాక్లెట్స్ మీకు చూపించాను కదా ఆల్రెడీ గార్నిష్ కోసం. అవి వైట్ కాంపౌండ్ చాక్లెట్స్ అండి. ఇవి మిల్క్ కాంపౌండ్, ఇది డార్క్ కాంపౌండ్. 3 టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ రెడీ చేశాను. చూసారా షేప్స్ అవి ఎట్లా ఉన్నాయో, బాగున్నాయి కదా. పిల్లలు బాగా ఇష్టంగా తింటారు చాక్లెట్స్ అంటే వాళ్ళకి. బౌల్స్ అవి గార్నిష్ కోసం వేసానండి. అవి చూస్తున్నారా ఎంత బాగున్నాయో, ఎంత చక్కగా వచ్చినాయో. మనం ఇంట్లోనే ఈజీగా క్విక్గా రెడీ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇవి చాక్లెట్ కవర్స్ అన్నమాట, వ్యాపర్స్. ఇవి కూడా మనకి మార్కెట్లో దొరుకుతాయి.
ఈ వ్యాపర్స్ డిఫరెంట్ కలర్స్లో ఉంటాయండి. ఇవి ఫుడ్కి సంబంధించి వ్యాపర్స్ అండి. మీరు ఫుడ్ వ్యాపర్స్ అని అడగండి అక్కడ. ఫుడ్ వ్యాపర్స్ అంటే చాక్లెట్ కవర్స్ ఇస్తారన్నమాట. వీటిని మనం ఇవి కూడా మార్కెట్లో మనకి అవైలబుల్గా ఉన్నాయి. వీటిని మనం తీసుకుని ఆ చాక్లెట్కి సరిపడేంత వ్యాపర్ కింద కట్ చేసుకోవాలి. సిజర్ ఇచ్చుకొని కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని చాక్లెట్ని వ్యాపర్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా బర్త్డేస్కి మన పిల్లలు గిఫ్ట్గా ఇవ్వడానికి బర్త్డేస్కి ఇలాగా మనం తయారు చేయొచ్చండి వ్యాపర్స్ తీసుకొని. నేను అది కూడా చూపిస్తాను మీకు. వ్యాపర్ చేసిన తర్వాత చాక్లెట్లు ఎట్లా ఉంది ఏంటనేది అది కూడా ఒకసారి చూద్దాం. చూడండి, అయ్యో వ్యాపర్ చేసిన చాక్లెట్స్ అన్నమాట. అదిగోండి, వీటిలో కూడా కలర్స్ ఉన్నాయి కదా, రెడ్, పింక్, బ్లూ అలా కలర్స్ ఉన్నాయిగా. ఆ కలర్స్లో వ్యాపర్ చేశానండి నేను చాక్లెట్స్ అన్నీ. పిల్లలకి ఇలా అట్రాక్షన్గా డార్క్ కలర్లో కనిపిస్తే బాగుంటాయి కదా. అదిగో చూడండి, ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు చాక్లెట్. అది సరిగా రాలేదు, కవరు చిరిగిపోయింది. అది మాట చాక్లెట్ అలా ఉంటాయి అన్నమాట. ఎలా ఉన్నాయండి హోమ్మేడ్ చాక్లెట్స్? చాలా ఈజీగా క్విక్గా తయారు చేసుకోవచ్చు కదండి మనం కూడా ఇంట్లోనే. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉన్నాయో కామెంట్ చేసి నాకు చెప్పండి. అలాగే ఈ ఛానల్ నేను కొత్తగా స్టార్ట్ చేశానండి. నా ఛానల్ కనుక నా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఈరోజు నేను ఛానల్ని కొత్తగా స్టార్ట్ చేశానండి. ఓకేనా? మీరు కూడా ఒకసారి ఇవి ఎలా ఉన్నాయి ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్ చేసి చెప్పండి. ఓకే, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్, థ్యాంక్ యూ.